హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుందండి. దాని గురించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం అయితే చోటు చేసుకుందండి. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు అయితే పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన చండీగఢ్ టు దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలులోని 4 ఏసీ బోగీలు పట్టాలపైనే బోల్తా పడ్డాయి. మరో 12 బోగీలు అయితే పక్కకు ఒరిగాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి సహాయక బృందాలను తరలించారు. రైలు పట్టాలు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాదం మరోసారి తీవ్ర ఆందోళనలు రేకిస్తోంది. ఇక గోండా జిలాహీ స్టేషన్ల మధ్య పికురా అనే ప్రాంతంలో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న చండీగఢ్ టు దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు అయితే పట్టాలు తప్పింది. రైలు ప్రమాదం జరిగిన తర్వాత కొందరు ప్రయాణికులు బయటికి వచ్చి పట్టాల పక్కన నిలబడ్డారు. మరికొందరు గాయపడిన ప్రయాణికులను బయటికి అయితే తీసుకుని వచ్చారండి. రైలు బోల్తా పడిన సమాచారాన్ని రైల్వే అధికారులకు స్థానికులు అందించడంతో హుటాహుటిన రెస్క్యూ సిబ్బంది అక్కడికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను దగ్గరలోని హాస్పిటల్స్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. చండీగఢ్ టు దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారండి. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అయితే అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి అని చెప్పి సూచించారు. ఇదే ఘటనపై అయితే స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రమాద విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి పరిస్థితిని సీఎం సమీక్షిస్తూ ఉన్నట్టుగా అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అయితే సీఎంఓ వెల్లడించింది ఫ్రెండ్స్.